ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది పూర్వ బాల్య దశ అనేది అన్వేషణ వయస్సు. పూర్వ బాల్య దశ అనేది. తర్వాత ప్రశ్న. నైతికతను భౌతిక శారీరక శిక్షాపరంగా అంచనా వేసే స్థాయి క్రింది వానిలో. నైతికతను భౌతిక శారీరక శిక్షాపరంగా అంచనా వేసే స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. తర్వాత ప్రశ్న. కాగ్నిటివ్ అనగా అర్థం. జ్ఞానం. తర్వాత ప్రశ్న. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది ఒక వైయక్తిక పరీక్ష ఇది. తర్వాత ప్రశ్న. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా కవిత్రిగా రాణించింది. ఇది రక్షక తంత్రం కిందకు వస్తుంది. పరిహారం. తర్వాత ప్రశ్న. తదాత్మీకరణము అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ గుప్త దశ. తర్వాత ప్రశ్న. తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావము. ఏంటంటే శూన్య బదలాయింపు. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. సరైన సమాధానం శూన్య బదలాయింపు. తర్వాత ప్రశ్న. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తర్వాత ప్రశ్న. వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడేది. సాధన, ప్రేరణ. తర్వాత ప్రశ్న. వృత్తము చతురస్రం గురించి ఏర్పడే భావన. ఆకార భావన. వృత్తము చతురస్రం. తర్వాత ప్రశ్న. మూడుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ ఉంటుంది. తర్వాత ప్రశ్న. కాలం గడిచే కొద్దీ ధారణా శాతం తగ్గుతుంది, అదేవిధంగా విస్మృతి అనేది పెరుగుతుంది. కాలం గడిచే కొద్దీ. తర్వాత ప్రశ్న. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరం. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరం. ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. తర్వాత ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలో మూడవ దశ గంట శబ్దము, లాలాజల స్రవించడం. తర్వాత ప్రశ్న. ప్రతిస్పందనలు ఉద్దీపన మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం క్రింది వానిలో. ప్రతిస్పందనలు ఉద్దీపన మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం ఏదంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. తర్వాత ప్రశ్న. రిపీటెడ్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు క్రింది వానిలో. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించింది ఎవరంటే రూబిన్. తర్వాత ప్రశ్న. పగటికల పుస్తక రచయిత క్రింది వానిలో. పగటికల పుస్తక రచయిత గిజుబాయ్. తర్వాత ప్రశ్న. రహీంకు డ్రాయింగ్ పోటీలో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ. 2 ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక కాబట్టి ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు రహీం.
తర్వాత ప్రశ్న సిఎల్ఏని విస్తరించండి. సిఎల్ఏ అబ్రివేషన్. సిఎల్ఏ అబ్రివేషన్. కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. తర్వాత ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. ఏప్రిల్ 1, 2010. ఏప్రిల్ 1, 2010. తర్వాత ప్రశ్న సమాచార హక్కు చట్టం 2005 గురించి సరైనది క్రింది వానిలో. సమాచార హక్కు చట్టం 2005. ఇందులో అధ్యాయాలు 6 ఉన్నాయి, సెక్షన్లు 31 ఉన్నాయి. సమాచార హక్కు చట్టం 2005లో ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం 1968. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో మానసిక వైకల్యానికి సంబంధించినది ఏది అడిగారు? మానసిక వైకల్యానికి సంబంధించినది అడిగారు. ఆక్షాన్యూరియా అనేది. ఆక్షాన్యూరియా. కంప్యూటర్ సంబంధించి 1 PB విలువ. 1 PB విలువ 1024 TB టెరాబైట్స్. 1 PB విలువ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో కంప్యూటర్ యొక్క లక్షణం. కంప్యూటర్ యొక్క లక్షణం ఏంటి అడిగారు? అవన్నీ సరైనవి. వేగము. కంప్యూటర్కి వేగం ఉంటుంది, అదంగా ఖచ్చితత్వం ఉంటుంది, జ్ఞాపకశక్తి, అదంగా వనరులను పంచుకోవడం. అవన్నీ కూడా సరైన సమాధానాలే కంప్యూటర్ లక్షణాలకు సంబంధించి. తర్వాత ప్రశ్న ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ. ఐఐటి అహ్మదాబాద్. ఐఐటి అహ్మదాబాద్ అందిస్తుంది. తర్వాత ప్రశ్న పెరుగుదలకు సంబంధించినది అడిగారు. పెరుగుదలకు సంబంధించింది ఏది అడిగారు? గుణాత్మకమైన ఇచ్చారు. ఇది పెరుగుదలకు సంబంధించింది కాదన్నమాట. పెరుగుదల అనేది పరిమాణాత్మకం, కొలవచ్చు. అదేవిధంగా వికాసంలో అంతర్భాగం పెరుగుదల అనేది. తర్వాత ప్రశ్న సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండడం అనేది. వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. తర్వాత ప్రశ్న క్రోమోజోములు ఉండే స్థానం. క్రోమోజోములు ఉండే స్థానం కేంద్రకంలో ఉంటాయి. తర్వాత ప్రశ్న మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది ఏ క్రీడ అంటే సమాంతర క్రీడ. సమాంతర క్రీడ. తర్వాత ప్రశ్న కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. ఆపరేషన్స్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న ఇతరత్వ గ్రాహిక పరీక్షల్లో TAT ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1. 20+1. తర్వాత ప్రశ్న కొంటనం వల్ల ఏర్పడేవి. కొంటనం వల్ల ఏర్పడేవి ఒత్తిడి. తర్వాత ప్రశ్న ప్రజ్ఞామాపక పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ప్రజ్ఞామాపక పితామహుడు బినే. తర్వాత ప్రశ్న అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం క్రింది వానిలో. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం ఏదంటే బోధనా సిద్ధాంతం. తర్వాత ప్రశ్న న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందింది. న్యూమోనిక్స్ అనే పదం గ్రీక్ భాషకు చెందింది అన్నమాట. ఇది న్యూమోనిక్స్ అనే పదం. తర్వాత ప్రశ్న ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది క్రింది వానిలో. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. సంవేదనలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సంశ్లేషణపై విశ్లేషణతో కూడిన ప్రక్రియ ప్రత్యక్షం అనేది. అదేవిధంగా జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు.
తర్వాత ప్రశ్న పావలో ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది విచక్షణ నియమం ఇది విచక్షణ తెలుసుకోగలిగింది తేడాను. తర్వాత ప్రశ్న మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం. మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం ఆత్మగౌరవ అవసరం. ఇది ఆత్మగౌరవ అవసరం. తర్వాత ప్రశ్న బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ. ఇది బహిర్గత ప్రేరణ. తర్వాత ప్రశ్న ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజును మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రం కిందకి ఉదాహరణ కిందకి వస్తుంది. విస్థాపనం కింద వస్తుంది. ఒకరి మీద కోపాన్ని మరొకరికి చూపించడం. ప్రధానోపాధ్యాయుడు తిట్టాడని టీచర్ విద్యార్థులపై కోపాన్ని చూపించడం. తర్వాత ప్రశ్న జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యాసనం కాదని చెప్పింది క్రింది వానిలో. హెర్బన్ హాన్ వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగానికి చెందదు ఇది. విలువ కట్టడం ఏ రంగానికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మిగిలిన కూడా సరైన. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ, ఇది కరెక్టే. భావాయాస రంగం ప్రతిస్పందించడం, ఇది కరెక్టే. మానసిక చలనాత్మక రంగం సునిశ్చితత్వం, ఇది కరెక్టే. తర్వాత ప్రశ్న బ్రోనర్ త్రివిధ జ్ఞానానికి సంబంధించినది ఏది అడిగారు. బ్రోనర్ త్రివిధ జ్ఞానముకు సంబంధించినది అన్వేషణాత్మక జ్ఞానం అనేది సంబంధించింది కాదన్నమాట. కృత్యాత్మకత, భావనాత్మక, ప్రతీకాత్మక ఇవన్నీ కూడా బ్రోనర్ త్రివిధ జ్ఞానానికి సంబంధించినవి. తర్వాత ప్రశ్న ద ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. అంటే ఏఎస్ నీల్. తర్వాత ప్రశ్న క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం 31వ ఆర్టికల్. తర్వాత ప్రశ్న ఆర్టీఐని విస్తరించండి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రశ్న బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952. తర్వాత ప్రశ్న ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఏ 2009లోని చట్టంలోని సెక్షన్ 6వ సెక్షన్ తెలుపుతుంది. తర్వాత ప్రశ్న ఈకేవైసీ పూర్తి రూపం. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. తర్వాత ప్రశ్న కాన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్. తర్వాత ప్రశ్న బాలికా సురక్షా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి. శానిటరీ ప్యాడ్లను అందించడం. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.